వీళ్ళ ఫేస్బుక్ల నిండా అదే గొడవ, ఇన్స్టాగ్రాముల నిండా అదే ఏడుపు, వాట్సాప్ స్టేటస్లో అంతే. నువ్వు లోగున్నావని ప్రపంచానికి మొత్తానికి తెలిస్తే కష్టం నష్టం ఏంటి? అందరితో చెప్పుకుంటే తప్పేంటి? నిన్ను అర్థం చేసుకోలేనివాడు, నీ గురించి తెలియనివాడు దాన్ని చూసి నిన్ను అవహేళన చేస్తాడు. అసలే మనం ఇమ్మెచ్యూర్డ్, ఇష్టం వచ్చినట్టు మన జీవితం గురించి అవతల వాళ్ళకి చెప్పేశాం, మళ్ళీ చెప్పేసి వాళ్ళు హేళన చేశారని, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారని మళ్ళీ ఇమోషనల్గా మనం ఇబ్బంది పడుతుంటాం. ఎస్ ఆర్ నో? షేర్ చేసుకోవద్దనట్లేదండి, మన ఇమోషన్స్ని మనం వ్యక్తపరచాలి. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనం లో అవుతాం, అవ్వాలి కూడా. మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీకి తేడా ఎక్కడొస్తుందంటే ఎవరితో షేర్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఒకళ్ళతో షేర్ చేసుకున్నారు అండ్ హీఈస్ అ రాంగ్ పర్సన్ అనుకోండి, హీ ఆర్ షీ, వాళ్ళు ప్రాపర్గా రెస్పాండ్ అవ్వాలా, మనల్ని అర్థం చేసుకోవాలా, చికాకు పుడుతుంది. పోనీ అక్కడతో ఆగుతామా? ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఎందుకు కంటిన్యూ అవుతుంది? అరే నేను లోగున్నా, వీళ్ళకి నేను చెప్తే అర్థం కాలేదే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారేమో అని చెప్పి ఎత్తుక్కుంటూ ప్రతిసారి రాంగ్ పర్సన్ సెలెక్ట్ చేసుకుంటాం, మళ్ళీ హర్ట్ అవుతుంటాం, మళ్ళీ ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్తాం, మళ్ళీ షేర్ చేసుకుంటాం, వాళ్ళు అర్థం చేసుకోరు, మళ్ళీ తిరిగి హర్ట్ అవుతాం. మెచ్యూరిటీ నుంచి ఎప్పుడు బయటపడతామండి? లోగా ఫీల్ అయినప్పుడు. మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు దాన్ని అంగీకరించి, ఎస్ నేను ఇవాళ డౌన్ అయ్యాను, నా బ్యాటరీ తగ్గిపోయింది, నా ఛార్జింగ్ తగ్గిపోయింది ఇవాళ అని అంగీకరించి, ఎవరి దగ్గరైతే అది షేర్ చేసుకుంటే అవమానం జరగదో, ఎవరి దగ్గరైతే షేర్ చేసుకుంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో, ఎవరి దగ్గర షేర్ చేసుకుంటే ఇమోషనల్ సపోర్ట్ దొరుకుతుందో, ఎవరి దగ్గర షేర్ చేసుకుంటే అడ్వాంటేజ్ తీసుకోకుండా మోరల్ గా సపోర్ట్ ఇవ్వగలరో వాళ్ళ దగ్గర షేర్ చేసుకుంటారు, వాళ్ళతో షేర్ చేసుకుంటారు. బట్ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఎవడికి పడితే వాళ్ళకి ప్రపంచం అంతా టామ్ టామ్ చేసుకుంటారు. దానివల్ల రెస్పెక్ట్ కోల్పోతారండి.